నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. సార్, జూన్ మాసంలో మేషరాశి వారికి జాతకరీత్యా చూసుకున్నట్టయితే సిచ్యువేషన్ కానీ, మనీ సంబంధించిన విషయం కానీ, బిజినెస్, జాబ్, కండిషన్, వీటన్నిటి సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుంది సార్ ఈ మాసంలో వీరికి? ఒకటి సార్, ఫైరీ సైన్ అది. ఫైరీ సైన్లో కుజుడు ఉన్నాడు. 2వ తేదీ నుంచి కుజుడు వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఏంటంటే కోప స్వభావం కావచ్చు, సహజంగానే మేషం వరకు సహజంగానే కొంచెం ఫైరీ నేచర్, కొంచెం ఫాస్ట్ ఉంటారు. ఇంకొంచెం పెరుగుతుంది అది. అదేవిధంగా కొంచెం బిజినెస్ కాకుండా ఏదైనా జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ చేద్దాము అనే ఆలోచనలు కూడా బాగా పెరుగుతాయి. అది కాకుండా 2వ స్థానంలో ఉండే గ్రహాలు కూడా మారుతున్నాయి మనకి. అందులో పర్టికులర్గా కాస్త గురువు అస్తంగత్వం నుంచి కొంచెం బయటకు వస్తున్నాడు. కాబట్టి విదేశీ సంపాదన అనేటువంటిది పెరుగుతుంది. కాస్త షార్ట్ జర్నీస్ పెరుగుతాయి. ఇల్లు మార్పు అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే వీళ్ళకి ఏదేమైనప్పటికీ కూడా కాస్త బుధుడు స్థానంలో 6వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క పూర్వజన్మ సంబంధం ఏదైతే ఉందో అది పర్టికులర్గా కేతు ఉన్నందుకు అప్పులు ఇవ్వడము తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఇంకా అస్తంగత్వ దోషంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ జూన్ మాసంలో కూడా జూన్ జూలై మాసం వరకు కూడా శుక్రుడు అస్తంగత్వ దోషంలోనే ఉంటాడు. కాబట్టి ఈ జూన్ జూలై మాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ జాతకులు వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఉండడమే మంచిది. అయితే 12వ స్థానం నుంచి ఎప్పుడైతే కుజుడు మారిపోయాడో ఇది విదేశీ యోగానికి కూడా చాలా బాగుంది. విదేశీ యోగానికి, విదేశాల్లో ధనం సంపాదించడానికి, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు దీంతోపాటు ఈ 12వ అధిపతి ఎప్పుడైతే 2లో ఉంటాడో విదేశీ ధనయోగం ఒకటే కాకుండా కోటి వ్యవహారాల మూలంగా కొంత క్లియర్ అవ్వాల్సిన కొన్ని ఉంటాయి. అటువంటి వాటికి బాగుంటుంది. అదేవిధంగా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వీరికి ఇప్పుడు ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ చాలా బాగుంది. అయితే 6వ స్థానంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఇది రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వరకు కొంతవరకు సపోర్ట్ ఉన్నప్పటికీ 6లో కేతు ఉన్నందుకు డైలీ అంటే వీళ్ళు రెగ్యులర్గా దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి కనుక వెళ్ళినట్లయితే అన్ని విధాలా వీరికి కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే లాభంలో శని ఉన్నందుకు సర్వసాధారణంగా శని లాభంలో ఉండడం అనేటువంటిది సక్సెస్ రేటును పెంచుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శనికి తర్వాత రాశిలో రాహు ఉన్నాడు. కాబట్టి కాస్త రాహుకాలంలో దీపారాధన చేస్తున్నట్లయితే పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అది సార్, ఇప్పుడు కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం, డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోయిక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోయిక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము, ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి, విష్ణు ఆరాధనే చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కదా, ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2nd హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు పాడైందా, బాగోలేదా, దశ మారిందా, ఏ అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి
ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడమో, కేతు సంబంధం ఏర్పడమో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నట్టుండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సంబంధం వస్తారా పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా, నార్తా, సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది. అంతేగాని ఒక దిశే మంచిది, 2 దిశలే మంచివి, మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలేదు. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతో పాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి, కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాం. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో ఉప్పు కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకొక కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయములో వెలిగించి ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నీ 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.